కెరీర్ ప్లస్ సివిల్ సర్వీసెస్ కి ఎవర్ గ్రీన్ డిమాండ్ ఉంటుంది. డిగ్రీ పూర్తి కాగానే ఎలా అయినా సివిల్ సాధించాలన్న లక్ష్యంతో ఎంతో మంది ప్రయత్నాలు చేస్తుంటారు. సివిల్స్ కోచింగ్ అంటే ఢిల్లీ అనే నమ్మకం చాలా మందిలో ఉంది. ఇది ఎంతవరకు నిజం? సివిల్స్ ఎగ్జామ్స్ లో వచ్చిన కొత్త మార్పులేంటి? సివిల్ సర్వీసెస్ కి ఎలా ప్రిపేర్ కావాలి? ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. దీని మీద మరింత సమాచారం అందించడానికి ఎనలాగ్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నుంచి డైరెక్టర్ వి శ్రీకాంత్ గారు మన స్టూడియోకి వచ్చారు. మీకేమైనా సందేహాలుంటే మీరు మాకు కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. మీరు కాల్ చేసిన నెంబర్స్ 66660337 or 338. హలో శ్రీకాంత్ గారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ లో వచ్చిన మార్పులేంటి? దీనికి సంబంధించి ఫస్ట్ మార్పు ఏంటంటే 2008 నుంచి మార్పులు వస్తా ఉన్నాయి క్వశ్చన్ పేపర్స్ అడిగే విధానము. అయితే లాస్ట్ 2 years బ్యాక్ మీరు చూసుకున్నట్టే 2010లో CSAT అని ఒక పేపర్ ఇంట్రడ్యూస్ చేశారు. CSAT అంటే ప్రిలిమ్స్ లో పేపర్ 2 అనమాట. దాంట్లో ఏం చేశారంటే అప్పటి వరకు ఆప్షనల్ సబ్జెక్ట్ ఉండేది. ఆ ఆప్షనల్ సబ్జెక్ట్ ని తీసేసి సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ CSAT అని పెట్టారు. అందులో అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అండ్ డెసిషన్ మేకింగ్ అన్న 4 కాంపోనెంట్స్ ని యాడ్ చేశారు అనమాట. సో ఇవేంటంటే జనరల్ గా సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళందరికీ ఎంతో అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట ఈ CSAT పేపర్లో. సో ప్రిలిమ్స్ క్వాలిఫై అవటం సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ కి చాలా ఈజీ అవుతుంది. దాంతో పాటుగా ఈ ఇయర్ నుంచి అంటే 2013 ఎగ్జామ్ నుంచి మెయిన్స్ ఎగ్జామ్ నుంచి మళ్ళీ ప్రశ్నావళిలో కొంత మార్పులు వచ్చినాయి. ఎట్లా అంటే ముందు ఒకప్పుడు జనరల్ స్టడీస్ 2 పేపర్లు, 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్, ఒక్కొక్క దానికి 2 పేపర్స్ ఉండేవి. అంటే ఆల్ టుగెదర్ 6 పేపర్స్ ఉండేవి అనమాట. దాంతో పాటుగా మెయిన్స్ లో ఎస్ఏ పేపర్ ఒకటి ఉండేది. అంటే 7 పేపర్స్ మెయిన్ పేపర్స్. ఈ మార్క్స్ అనమాట ఇంక్లూడ్ అయితే ఫైనల్ ర్యాంకింగ్ లో. ఈ ప్రశ్నావళి ఈ ఏదైతే ఉన్నదో పర్టికులర్ ప్యాటర్న్ దాన్ని మార్చి ఈసారి నుంచి ఏం చేశారంటే జనరల్ స్టడీస్ లో 4 పేపర్లు, ఆప్షనల్స్ 2 బదులు 1 పేపర్ చేసి, ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ చేసి 2 పేపర్స్ అంటే 4 + 2 6 + 1 ఎస్ఏ పేపర్. పేపర్లు మాత్రం 7 ఉన్నాయి, కానీ ఆప్షనల్ యొక్క వెయిటేజ్ ని తగ్గించారు అనమాట ఈసారి నుంచి. ముందు ఎలా ఉండేదంటే జనరల్ స్టడీస్ కి ప్లస్ 2 ఆప్షనల్స్ కి ఒకే వెయిటేజ్ ఉండేది. కానీ ఈసారి నుంచి జనరల్ స్టడీస్ వెయిటేజ్ డబుల్ అయిపోయింది, ఆప్షనల్ వెయిటేజ్ హాఫ్ అయిపోయింది అనమాట. సో దాని అర్థం ఏంటంటే ముందు ఆప్షనల్ సబ్జెక్ట్స్ లో ఎక్కువ మార్కులు సాధించి జనరల్ స్టడీస్ లో తక్కువ మార్కులు సాధించినా గానీ IAS అవడానికి అవకాశం దొరికేది. కానీ ఈసారి నుంచి మాత్రము జనరల్ స్టడీస్ లో ఎక్కువ మార్కులు సంపాదించకుండా ఆప్షన్స్ లో ఎక్కువ మార్కులు సంపాదించినంత మాత్రాన సర్వీస్ కొట్టడం కష్టం. కాలర్ ఉన్నారండి, సుబాని వెనుకొండ నుంచి కాల్ చేశారు. సుబాని మాట్లాడండి. హలో, యా మీకు వచ్చిన అడగండి సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు సివిల్స్ లో తెలుగు మీడియం లో మాలో క్వశ్చన్ కి ఎంత ఆన్సర్ రాయాలనేది ఒక స్పేస్ లాగా ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు కదా? అవునండి. విత్ ఇన్ ద స్పేస్ లో తెలుగు మీడియం వాళ్ళు ఎక్కువ వర్డ్స్ రాయలేరు కదా సార్? ఇప్పుడు ఎలా ఇస్తారంటే UPSC వాళ్ళు ఇప్పుడు ఒక క్యారెక్టర్ సైజు కొంతమంది చిన్నగా రాయొచ్చు, పెద్దగా రాయొచ్చు. UPSC వాళ్ళు ఇచ్చే స్పేస్ ఎంత ఉంటుందంటే పెద్ద క్యారెక్టర్స్ రాసే వాళ్ళ సైజుని దృష్టిలో పెట్టుకుని అంత స్పేస్ ఇస్తారనమాట మీకు. సో దానివల్ల ఏమైతుందంటే మీరు తెలుగులో రాసినప్పుడు ఎక్కువ స్పేస్ ఆక్యుపై అయినా కానీ మీరు 200 వర్డ్స్ అంటే 200 తెలుగు వర్డ్స్ రాసే విధంగా, పెద్ద అక్షరాలు రాసే విధంగా ఎంత స్పేస్ అవసరం అవుతుందో అంతా ఇస్తారు మీకు స్పేస్. సో దానివల్ల మీకు ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. ఈ జనరల్ స్టడీ సబ్జెక్ట్ లో వెయిటేజ్ పెంచి ఆప్షనల్ దాంట్లో తగ్గించడానికి కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే దీనికి బేసిక్ రీజన్ ముందు ఆప్షనల్ సబ్జెక్ట్స్ లో స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు, అంటే ఆప్షనల్ సబ్జెక్ట్స్ అన్న సైన్సెస్ అవ్వచ్చు, హ్యూమానిటీస్ అవ్వచ్చు. సో జనరల్ స్టడీస్ అంటే బేసికల్ గా ఏంటంటే ఒక టుమారో వెన్ యూ బికమ్ అన్ అడ్మినిస్ట్రేటర్, రేపు ఒక IAS ఆఫీసర్, IPS ఆఫీసర్ అయిన తర్వాత మీ చుట్టూ ఉన్న సమాజం గురించి మీకు అవగాహన ఉండాలి. ఆ అవగాహన అంతా జనరల్ స్టడీస్ లో తెలుస్తుంది, మనకి నేర్చుకుంటాం. సో ఆ జనరల్ స్టడీస్ చుట్టూ ఉన్న పరిసరాలని, మన సమాజాన్ని అవగాహన ఎంత ఎక్కువగా ఉంటే అంత బెటర్ అడ్మినిస్ట్రేటర్ కి. కానీ ముందు ఏం జరుగుతుండేదంటే జనరల్ స్టడీస్ కాంపోనెంట్ తక్కువగా ఉండి ఆప్షనల్ కాంపోనెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఆప్షనల్ సబ్జెక్ట్స్ లో అంటే మీకు సమాజం గురించి జనరల్ స్టడీస్ లో అవేర్నెస్ తక్కువ ఉన్నా కానీ, అంటే జనరల్ స్టడీస్ లో తక్కువ మార్కులు వచ్చినా ఆప్షనల్ సబ్జెక్ట్స్ లో అంటే తన బ్యాక్గ్రౌండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీనో, లేకపోతే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లేకపోతే సోషియాలజీనో ఏదో ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకొని ఓవరాల్ మార్క్స్ ఎక్కువగా వచ్చే విధంగా చూసుకొని ఫైనల్ సర్వీస్ కొట్టిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ దానివల్ల ఏమైతుందంటే ఈ చుట్టూ ఉన్న సమాజం పరిసరాల గురించి అవగాహన తక్కువగా ఉంటుంది అలాంటి క్యాండిడేట్స్. సో అది గమనించిన UPSC ఈసారి నుంచి, ఈ సంవత్సరం ఫస్ట్ టైం అనమాట, ఈసారి నుంచి జనరల్ స్టడీస్ కాంపోనెంట్ పెంచి ఆప్షనల్ కాంపోనెంట్ తగ్గించింది. సో దాట్ మీరు ఆప్షనల్ లో ఎంత స్ట్రాంగ్ ఉన్నా కానీ జనరల్ స్టడీస్ లో అంటే మీ పరిసరాల గురించి, మీ సమాజం గురించి, మీ చుట్టూ ఉన్న సమాజం, దాని చుట్టూ ఉన్న సమాజం గురించి, అంటే ఇండియా గురించే కాకుండా దాని చుట్టూ ఉన్న డిఫరెంట్ నేబరింగ్ కంట్రీస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, వీటి అన్నిటికీ సంబంధించి మీకు అవగాహన ఉంటే తప్ప ఇప్పటి నుంచి
ఈ ఎగ్జామ్ సక్సెస్ సాధించడం సులభం కాదన్నమాట. రైట్ అండ్ నెక్స్ట్ కాలర్ ప్రసాద్ కాల్ చేశారు సౌదీ నుంచి. ప్రసాద్ మాట్లాడండి. హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. అంటే మా సిస్టర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఓకే. ఐఏఎస్ చేయించాలని, దీనికి ఏం చేయాలండి? డిగ్రీ ఏ ఇయర్ ఉన్నారు? ఫైనల్ ఇయర్. ఫైనల్ డిగ్రీ ఇయర్. ఫైనల్ ఇయర్ అండి. ఓకేనండి. డిగ్రీ ఫైనల్ ఉన్నారు, ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఈ ప్రిపరేషన్ కి సంబంధించి కనీసము 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ కనీసం గట్టిగా కూర్చుంటే గానీ ఈ సక్సెస్ సాధించడం సులభం కాదనమాట. సో అందుకని మీరు ఏం చేస్తారంటే, ఇంతవరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఎన్సీఆర్టీ బుక్ 6th నుంచి 12th స్టాండర్డ్ వరకు కంపల్సరీగా ఎట్లాంటి వాళ్ళన్నా గానీ చదివి తీరాలి. ఎన్సీఆర్టీ బుక్స్ 6th నుంచి 12th క్లాస్ వరకు మీరు హార్డ్ కాపీస్ తీసుకోండి, చదువుకోండి, లేదా ఇంటర్నెట్ లో ncrt.nic.in అన్న వెబ్సైట్ లో ఫ్రీలీ డౌన్లోడబుల్ కాపీస్ ఉంటాయి. మీరు ఖచ్చితంగా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు చదవడం స్టార్ట్ చేయండి. దాని తర్వాత అడ్వాన్స్ లెవెల్ ప్రిపరేషన్ గురించి మీరు ఏం చేస్తారంటే, మా ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ ఉంటుంది www.analogeducation.in. ఆ వెబ్సైట్ మీరు ఒకసారి పింక్ చేశారంటే మీకు లాట్ ఆఫ్ డీటెయిల్స్ ఉంటాయి. ఏ బుక్స్ చదవాలి ఎగ్జామ్ గురించి, ఎలాంటి బుక్స్ చదవాల్సిన అవసరం లేదు, ఆ డీటెయిల్స్ అందులో పొందుపరచడం జరిగింది. సో మీరు ఒకసారి వెబ్సైట్ విజిట్ చేసి మీరు ఆ ప్రిపరేషన్ మీరు ముందుకు తీసుకెళ్ళండి. నెక్స్ట్ కాలర్ గుంతకల్ నుంచి వెంకటేష్ కాల్ చేశారు. వెంకటేష్ మాట్లాడండి. అశోక్ మాట్లాడండి. హలో. హలో మేడం. అశోక్ మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి అశోక్ గారు. సార్ మామూలుగా నేను ఇప్పుడు ఎంసీ చేస్తున్నాను సార్, ఫస్ట్ ఇయర్. ఓకే. మామూలుగా ఇప్పుడు ఒకవేళ నేను సివిల్స్ ఒకవేళ కోచింగ్ పోయినా కానీ సెన్సీ విడిచిపెట్టి ఒకవేళ నేను సివిల్స్ సక్సెస్ కాకుంటే మన నెక్స్ట్ నాకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి సార్, చెప్పగలరా? ఇది ఎట్లా అంటే, చాలా మంది సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కాబట్టి చాలా మంది కొన్ని అపోహలు ఉన్నాయి. ఎలా అంటే, సివిల్ సర్వీసెస్ 4 ఏళ్లు లేదా 2 ఏళ్లు లేదా 3 ఏళ్లు చాలా మంది రకరకాలుగా క్వాలిఫై అవుతా ఉంటారు. ఇక్కడ ఏంటంటే, గట్టిగా ప్రిపేర్ అయ్యి కరెక్ట్ స్ట్రాటజీతో ఒక ఓరియంటేషన్ ఉంటుంది ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే 2008 నుంచి వచ్చిన మార్పులు చూస్తే ప్రశ్నావళి అంటే ప్రశ్నలు అడిగే విధానము దానికి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ ఉంటే ఫస్ట్ ఇయర్ లోనే క్రాక్ చేయొచ్చు ఎగ్జామ్ ని. లేకపోతే ఏమైతుందంటే, ఈ అడిగే విధానాన్ని 2-3 ఏళ్ల తర్వాత కానీ మీకు తెలియదు. తెలిసేంత వరకు మీరు ఆగారనుకోండి, 2-3 ఏళ్ళు వేస్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఇంకో 1-2 ఇయర్స్ వేస్ట్ అవుతుంది. సపోజ్ మీరు సక్సెస్ సాధిస్తే చాలా మంచిది, సక్సెస్ సాధించలేదనుకోండి, తర్వాత మీకేంటి అంటే సివిల్ సర్వీసెస్ లో మీకు అవకాశాలు ఉండకపోవచ్చు, కానీ మీ ప్రిపరేషన్ అన్నది ఈ సివిల్ సర్వీసెస్ గట్టిగా 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ గట్టిగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు జీవితంలో వెనక్కి చూడాల్సిన అవసరం రాదు. మీరు ఐఏఎస్ అయితే చాలా మంచిది, ఐఏఎస్ కాకపోయినా కానీ చాలా మంచిది. ఎందుకంటే ఈ ప్రిపరేషన్ లో మీ పర్సనాలిటీ ఎంతో పెరుగుతుంది, ఎంతో డెవలప్ అవుతుంది, ఎంతో ఇంప్రూవ్ అవుతుంది. అంటే అదేదో కోర్స్ వల్ల అవుతుందని కాదు. మీ ప్రిపరేషన్ లో మీరు తెలుసుకునేది ఏంటంటే, మీ గురించే కాకుండా మీ చుట్టూ ఉన్న సమాజంలో ఎన్నో విషయాల గురించి తెలుసుకుంటారు. దానికి తగ్గట్టుగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి కూడా ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. దానివల్ల ఏమైతుందంటే, మీ పియర్ గ్రూప్ అంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళతో ఎప్పుడైనా మీరు డిస్కషన్ చేసినా కానీ చిన్న ఇష్యూ గురించి మీరు చెప్పే అభిప్రాయాలు వాళ్ళు చెప్పే అభిప్రాయాల కన్నా చాలా భిన్నంగా ఉంటాయి, చాలా మెచ్యూర్ లెవెల్లో ఉంటాయి. సో మీకు వచ్చే కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అది మీ ప్రిపరేషన్ లో ఉండాలి. ప్రొవైడెడ్ మీరు సీరియస్ గా ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. ఏదో ఒక బుక్స్ చూసుకొని మనం రెఫరెన్స్ బుక్స్ తీసుకొని చదువుకొని మనం ప్రిపేర్ అయ్యాము అని మనం అనుకుంటే సరిపోదు. సీరియస్ గా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఓరియంటేషన్ లో ప్రిపేర్ అవ్వండి. 1.5 ఇయర్స్ మోర్ దెన్ సఫిషియెంట్. మీ జీవితంలో మీరు ఎక్కువ చూసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఐఏఎస్ అయినా ఐఏఎస్ కాకపోయినా గానీ మీరు ఏ ఫీల్డ్ లోకి వెళ్ళినా గానీ ఆ ఫీల్డ్ లో సక్సెస్ సాధిస్తారు. అది మాత్రం నిజం. నెక్స్ట్ కాలర్ చెన్నై నుంచి భరత్ కాల్ చేశారు. భరత్ మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ భరత్ గారు, చెప్పండి. సార్ యాక్చువల్లీ నేను బ్యాంక్ లో వర్క్ చేస్తాను. సో నేను అసిస్టెంట్ చేస్తున్నాను. సో నాకు లీవ్స్ దొరకడం కష్టము. సో ఆన్లైన్ లో మెటీరియల్ కలెక్ట్ చేసుకుని ఇంటి దగ్గర ప్రిపేర్ అవ్వచ్చా? ఆ కంటెంట్ సరిపోతుందా? ఆ అవకాశం ఉంటుందండి. మీరేం చేస్తారంటే, నేను ఇందాక చెప్పినట్టు ఎన్సీఆర్టీ బుక్స్ మాత్రం ఎట్లాగో చదివి తీరాల్సిందే. దాంతో పాటుగా మీరు మా ఇన్స్టిట్యూట్ సంబంధించిన కరెస్పాండెన్స్ కోర్స్ ఉంటుంది, దానికి సబ్స్క్రైబ్ అవ్వండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇందాక చెప్పినట్టు www.analogeducation.in లో మీకు పొందుపరచడం జరిగింది. మీరు ఒకసారి విజిట్ చేయండి. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఇన్స్టిట్యూట్ నెంబర్ ఉంటుంది, నెంబర్ కూడా కాల్ చేయండి. అయితే ఇది సరిపోతుందా ఈ మెటీరియల్? మీరు ప్రిపేర్ అయ్యే విధానాన్ని బట్టి అది సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు బేసిక్ ఫౌండేషన్ మీకు ఉండాలి. అంటే ఎన్సీఆర్టీ బుక్స్ చదివి మీరు బేసిక్ ఫౌండేషన్ మీరు రెడీగా ఉంటే మేము ఇచ్చే మెటీరియల్ ఏదైతే ఉందో కరెస్పాండెన్స్ కోర్స్ మెటీరియల్ మీకు చాలా ఉపయోగపడుతుంది. కానీ మీరు డైరెక్ట్ గా మెటీరియల్ చదివారనుకోండి, అందులో ఎంతో ఎనాలిసిస్ పొందుపరచడం జరుగుతుంది. ఆ ఎనాలిసిస్ మీకు అర్థం అయ్యే అవకాశం ఒక్కోసారి ఉండకపోవచ్చు, అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అయితే చాలా మంచిది, కానీ అవ్వలేదనుకోండి మీరు ఇబ్బంది పడతారు. అందుకనే మీరు బేసిక్ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా చేసుకోండి. దాంతో పాటుగా మెటీరియల్స్ అవ్వడం మంచిది.
దీంతో పాటు అడిషనల్ గా మీరు చేయాల్సింది ఏంటంటే న్యూస్ పేపర్స్ చదవటం అన్నది. ఎస్పెషల్లీ హిందూ పేపర్ మాత్రం చదివి తీరాల్సిందే మీరు. యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ హిందూ పేపర్ ఎంతో దోహదపడుతుంది. దాంతో పాటుగా ది ఎకనామిక్ టైమ్స్ కూడా చదవటం మంచిది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అడుగుతున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సివిల్ సర్వీసెస్ లో సమ్వేర్ ఆర్ ద అదర్ దే ఆర్ లింక్ టు ఎకనామిక్ రిలేషన్స్. అంటే ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ పొలిటికల్ సిచ్యువేషన్స్ అడుగుతారు. ఏదైనా పొలిటికల్ సిచ్యువేషన్ ఏమైనా ఎరప్ట్ అయింది అనుకోండి, దానికి సంబంధించి ఎకనామిక్ ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అన్న విషయంలో కాన్సన్ట్రేట్ చేసి అడగటం జరుగుతుంది. సో దానికి తగ్గట్టుగా మీరు ఎకనామిక్ టైమ్స్ లాంటి పేపర్స్ కూడా చదివితే ఎంతో మంచిది అనమాట. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, అశోక్ గుంతకల్ నుంచి కాల్ చేశారు. అశోక్ మాట్లాడండి. హలో అశోక్ మాట్లాడండి. నెక్స్ట్ నాదే. అశోక్ మాట్లాడండి. రైట్, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి నాగరాజ్ కాల్ చేశారు. నాగరాజ్ మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే, మాట్లాడండి. సార్ నమస్తే సార్. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. సార్ శ్రీకాంత్ సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి క్వశ్చన్ అడగండి. సార్ మా బాబు ఫైనల్ ఇయర్ చేస్తుంది ఇప్పుడు బీటెక్. ఓకే. అయితే ఈ ఐఏఎస్ అంటే దీనికి ప్రిపేర్ కావాలంటే ఇప్పుడు ఆప్షన్స్ ఎన్ని రకాలు ఉంటాయి? ఇప్పుడు పొలిటికల్ సైన్స్ ఇట్లా అన్ని కొన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి కదా. అవునండి. అందులో ఏ మంచిగా ఈజీగా రాగలుగుతున్నారని దాని గురించి పర్టికులర్ గా చెప్పండి సార్. ఫైన్. ఆప్షన్ సెలెక్షన్ అనేది ఇందులో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ లో. ఎందుకంటే ఆప్షనల్ ఆల్మోస్ట్ 500 మార్క్స్ ఉంటాయి అనమాట. చాలా మంది ఏంటంటే వాళ్ళ సీనియర్ చెప్పారని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారని చెప్పేసి ఏదో కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్ వాళ్ళు డైరెక్ట్ గా ఫోర్స్ చేసి క్యాస్పెంట్ తీసుకోమని చెప్తారు. అలా తీసుకోవడం వల్ల ఏమైతుందంటే వీళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది లేదని కూడా తెలుసుకోరు. సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే తప్ప ఆ సబ్జెక్ట్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశం ఉండదన్నమాట. అందుకోసం ఏంటంటే ఫస్ట్ థింగ్ మీరు ఆల్వేస్ గుర్తుంచుకోవాల్సిన ఏ ఆప్షన్ తీసుకోండి, ఇంట్రెస్ట్ అనేది ఇంపార్టెంట్. ఇంట్రెస్ట్ లేకుండా మీరు ఎక్కువ మార్కులు సాధిద్దాం అనుకుంటే కుదరదు అనమాట. నెంబర్ 2 వచ్చేసరికి ఆ ఆప్షన్ కి స్కోరింగ్ పొటెన్షియల్ సివిల్ సర్వీసెస్ లో ఎంత ఉన్నదన్నది కూడా తెలుసుకోవాలి. ఈ రెండు యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ద అదర్. దేర్ఫోర్ ఈ రెండు దృష్టిలో పెట్టుకుని మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అయితే నాకు ఇంట్రెస్ట్ ఉన్నాయి, 2-3 ఆప్షన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఈ 2-3 ఆప్షన్స్ లో ఏది సెలెక్ట్ చేసుకోవాలని చాలా మంది ఎప్పటి నుంచో నన్ను కూడా అడుగుతూ ఉంటారు. అయితే నేను ఒక చిన్న బ్రీఫింగ్ ఇస్తాను, ఒక 2 నిమిషాలు.